హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుక్ లైక్ సరస్వతి. ఈరోజు మనం చేసుకోబోయే కర్రీ వచ్చేసి టమాటా బెండకాయ. అందరూ చేసే కర్రీనే, కానీ నేను చూపించే స్టైల్లో చేసి చూడండి, తప్పకుండా అందరికీ నచ్చుతుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు చిటపట అన్నాక కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు వేసుకోవాలి. ఒక 10 మినిట్స్ మూత వేసి మగ్గే వరకు ఉంచుకోవాలి. 10 minutes later. ఒక 10 మినిట్స్ తర్వాత బెండకాయ ముక్కలు మెత్తబడతాయి. ఇప్పుడు అందులోకి 6 కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లి, 1 కప్పు ఆనియన్, 1 కప్పు టమాటో, రుచికి సరిపడా సాల్ట్ వేసి కలుపుకోవాలి. టమోటాలు సాఫ్ట్ అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఈ కర్రీ రుచిగా ఉండాలంటే చిన్నవి లేత బెండకాయలు తీసుకోవాలి, ఎందుకంటే జిగురు కూడా తక్కువ ఉంటుంది ఇందులో. ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, కొన్ని వాటర్ వేసి మసాలాలన్నీ కర్రీకి పట్టేలాగా ఉడకనివ్వాలి. మీకు ఇంకా జిగట ఉన్నట్టయితే వాటర్ ప్లేస్లో మజ్జిగ యాడ్ చేసుకోండి. మసాలాలన్నీ కర్రీకి పట్టాక కొత్తిమీర యాడ్ చేసేసుకొని దించేసుకోండి. అంతే, టేస్టీగా రుచిగా బెండకాయ టమాటా కర్రీ రెడీ. ఈ కర్రీ మీరు కూడా చేసి ఎలా ఉందో కమెంట్ రూపంలో చెప్పండి. ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకో కొత్త రెసిపీస్తో మీ ముందుకి వస్తాం. అంటిల్ దెన్, బాయ్ బాయ్.